మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 34ను పరిశీలిద్దాం. మోక్ష సన్యాస యోగం అనే ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు గుణాల ఆధారంగా మానవ స్వభావాలను విశ్లేషిస్తున్నాడు. గత శ్లోకంలో సాత్విక ధృతిని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రాజస గుణంతో కూడిన పట్టుదల ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయేతర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జున, ఏ పట్టుదలతో అయితే ఒక వ్యక్తి ఫలితంపై తీవ్రమైన ఆసక్తితో, కోరికతో ధర్మ, అర్థ, కామాలను అంటే తన విధులను, సంపదను మరియు కోరికలను ఆచరిస్తాడో ఆ పట్టుదలనే రాజస ధృతి అంటారు. ఇక్కడ చేసే పనికన్నా దాని ద్వారా వచ్చే పేరు, డబ్బు లేదా సుఖం మీదనే పూర్తి దృష్టి ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, రాజస పట్టుదల వెనుక ఉన్న శక్తి కోరిక మరియు అహంకారం. ఇది మనిషిని చాలా చురుకుగా, కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తుంది. కాని మనసు ఎప్పుడూ ఫలితాల గురించి ఆందోళన పడుతూ ఉద్రిక్తంగా ఉంటుంది. విజయం వస్తే గర్వం, అపజయం వస్తే తీవ్రమైన నిరాశ కలుగుతాయి. ఇది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే పనులను గమనించుకోవాలి. ఉదాహరణకు, ఉద్యోగంలో కేవలం ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కోసమే తీవ్రంగా పనిచేయడం, వ్యాపారంలో లాభం మీదనే పూర్తి దృష్టి పెట్టడం, లేదా ఇతరుల నుండి ప్రశంసలు పొందడానికే మంచి పనులు చేయడం వంటివి రాజస ధృతి కిందకు వస్తాయి. ఈ మార్గంలో తాత్కాలిక విజయాలు ఉన్నా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. మనం చేసే పనిని ప్రేమించడం, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయడం నేర్చుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.